అని చాలా ఆశతో రామేశం ఇంటికి వెళ్తుంది. సరోజ రావడాన్ని చూసిన రామేశం చాలా చిరాగ్గా ఇంటి ముందుకొస్తాడు. ఆగాగు, అక్కడే ఆగు. నీకేం కావాలో ఇంట్లోకి రాకుండా అక్కడే ఉండి చెప్పు. ఏమి కావాలో అంటున్నారేంటయ్యా? 3 నెలల పాటు రేపిస్తా మాపిస్తా అని చెప్పి పని చేయించుకున్నారు కదా. అయినా మీ ఇంట్లో పని చేసినప్పుడు లేని తప్పు ఇప్పుడు ఇంటి ముందు నించుంటే వచ్చిందా? నా డబ్బులేవో నాకిచ్చేస్తే నేను మీ ఇంటికి వచ్చే పనుండదు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు కదా. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? మీ బుద్ధే ఎంత? పైసా ఇస్తారనుకుంటే అయ్యా అమ్మ అంటూ బేరానికి వస్తారు, లేదంటే ఇలా పొగరబోతు మాటలు మాట్లాడతారు. నిన్ను నా ఇంట్లోకి రానివ్వడమే నీ అదృష్టం. ఇంతకన్నా నీకు నేను రూపాయి కూడా ఇవ్వను. దిక్కున్న చోట చెప్పుకోపో అని ఇంట్లోంచి గెట్టేస్తాడు రామేశం. సరోజ బాధపడుతూ వెళ్తూ ఉంటే పక్కన గోడ దగ్గర నుంచి ప్రియా పిలుపు వినిపిస్తుంది సరోజకి. ఏంటమ్మా పిలిచావు? అంటే అది నాన్న మీతో చాలా కోపంగా మాట్లాడారు కదా, నాకు కూడా బాధ అనిపించింది. ఇదిగో ఈ పళ్ళు తీసుకుని వెళ్ళండి. మిమ్మల్ని చూస్తుంటేనే మీరెలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుస్తుంది అని కొన్ని పండ్లని సరోజకిస్తుంది ప్రియా. సరోజ సంతోషంగా ఆ పండ్లను తీసుకుని ఇంటికి వెళ్లేసరికి విష్ణు సీత కృష్ణతో గొడవ పడుతూ కనిపిస్తారు. సరోజ పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆపండ్రా, ఏంటి మీ గోల? ఎందుకీ గొడవ? ఈ పళ్ళు తెచ్చాను, తినండి. ఏంటమ్మా పండ్లా? చాలా ఆకలిగా ఉందమ్మా అని ముగ్గురు కలిసి పండ్లు తింటారు. అమ్మా, వీడేం చేశాడో తెలుసా? మన ఇంట్లో ఉన్న గిన్నెల్ని కూడా అమ్ముకుని జల్సాలు చేస్తున్నాడు. ఎప్పుడూ వంటకు నోచుకొని గిన్నెలున్నా లేకున్నా ఒకటే కదా. అయినా నేనేమి జల్సాలు చేయడం లేదు. నా ఆలోచన వేరే ఉందిలే. నీకది చెప్పినా అర్థం కాదు. సరే, నాకు పనులున్నాయి, వెళ్ళొస్తా అని చెప్పి ట్రంక్ పెట్టె నుంచి మంచి బట్టలు తీసి వేసుకుని బయటికి వెళ్తాడు. కొంత దూరంలో ప్రియ ఎదురు చూస్తూ ఉంటుంది. ఓ ప్రియా, లేట్ అయ్యానా? నీకు తెలుసు కదా మన రిచ్ కిడ్స్ కష్టాలు. మా అమ్మ నా చేతుల మీదుగా 100 మందికి ఫుడ్ డొనేట్ చేస్తాననుకుందట. సో ఫుడ్ డొనేట్ చేసి వచ్చే వరకు కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం కృష్ణ, నేను అర్థం చేసుకోగలను. కానీ ఎన్నాళ్ళిలా రోడ్ల మీద కలుసుకుంటాం చెప్పు? మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళవా? తప్పకుండా తీసుకెళ్తాను. ఓ షిట్, నేను వాలెట్ మర్చిపోయాను. నా కార్డ్స్, మనీ అన్నీ అందులోనే ఉన్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 500 రూపీస్ ఇస్తావా? చిన్న పనుంది. తప్పకుండా. సారీ ప్రియా, ఈరోజు నిన్ను రెస్టారెంట్కి తీసుకెళ్లాలనుకున్నాను, కానీ వాలెట్ మర్చిపోవడంతో కుదరడం లేదు. నువ్వు వాలెట్ మర్చిపోతే ఏంటి, నేను తీసుకెళ్తాను కదా. పదా అని కృష్ణను తీసుకుని ఒక రిచ్ రెస్టారెంట్కి వెళ్తుంది ప్రియా. అక్కడ కృష్ణ తాను తింటూనే బల్ల కింద ప్రియాకు అనుమానం రాకుండా వాళ్ల అమ్మ అన్నల కోసం ఫుడ్ దాస్తూ ఉంటాడు. అక్కడ పైనుంచి ప్రియాకు అనుమానం రాకుండా ఫుడ్ తీసుకుని ఇంటికి వెళ్తాడు కృష్ణ. అలా తెచ్చిన ఆహారాన్ని ఇంట్లో అందరికీ ఇస్తాడు. ఆ పూటకెందరూ కడుపు నిండా తింటారు. తర్వాత రోజు ప్రియా చాలా డబ్బు, బంగారంతో కృష్ణ దగ్గరికి వస్తుంది. కృష్ణ, మా ఇంటిలో చాలా పెద్ద గొడవ జరిగింది. డబ్బు, బంగారంతో నేను వచ్చేస్తున్నాను. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, లేదంటే నీకు జీవితంలో ఎప్పటికీ కలవలేకపోవచ్చు అని ఏడుస్తూ ఉండేసరికి కృష్ణ ఏం చేసేది లేక ప్రియాని గుళ్ళో పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. కృష్ణ నిజంగా డబ్బున్నవాడు కాదని కొద్ది రోజుల క్రితం వరకు వాళ్ళింట్లో పనిచేసిన సరోజ కొడుకని తెలుసుకున్న ప్రియ షాక్ అయిపోతుంది. అప్పటికే కృష్ణ తనని పెళ్లి చేసుకోవడంతో ఏమీ మాట్లాడలేకపోతుంది ప్రియ. అప్పట్నుంచి మాత్రం ఇంట్లో అందరినీ హీనంగా చుట్టం మొదలు పెడుతుంది. అత్త, తోటికోడలు అని తేడా లేకుండా అందరితో సేవలు చేయించుకుంటూ ఉంటుంది. ప్రియా, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఇలా పెద్దవాళ్లతో అన్ని పనులు చేయించుకోవడం చాలా పెద్ద తప్పు. పెద్దవాళ్ళు కాదు, పేదవాళ్ళు. అయినా నువ్వు చేసిన మోసం కంటే పెద్దది కాదిది. డబ్బుని వాడిలా నటించి నన్ను మోసం చేసినప్పుడు నీకు తప్పనిపించలేదా? నీకు మాట్లాడే అధికారమే లేదు. ఎక్కువ మాట్లాడేవంటే మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు పోలీస్ కేసు పెట్టగలను. జాగ్రత్త, ఇంకెక్కువ మాట్లాడకు. ఉచితంగా సేవలు చేస్తున్నానా? నా డబ్బులతో మీకు తిండి పెడుతున్నాను కదా. తిండికి గతి లేని వాళ్ళకి తిండి పెడుతున్నాను కదా. నేను చెప్పింది చేస్తూ నా కాళ్ళ దగ్గర పడి ఉండడమే మంచిది, లేదంటే ఆ తిండి కూడా దొరకదు. జాగ్రత్త అని బెదిరింపుగా మాట్లాడేసరికి తాను చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళందరికీ జైలు పాలు చేయడం ఇష్టం లేక కృష్ణ మాట్లాడకుండా ఉండిపోతాడు. ప్రియ అంతటితో ఆగకుండా ఇంకా విపరీతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతుంది. అలా రోజులు గడుస్తూనే ఉంటాయి.
ప్రియ అఘాయిత్యాలని 3 పూటలా తిండి కోసం తట్టుకుంటూ ఉంటారు. అలా ఒకరోజు ప్రియ తన అత్తగారితో కాళ్ళు నొక్కించుకుంటూ ఉండగా రామేశం అక్కడికొస్తాడు. సరోజా, ఈ ఇల్లు మీదా? నా కూతురు కోసం ఊరంతా వెతుకుతున్నాను, కానీ మీ దగ్గర ఉందని ఊహించలేదు. ప్రియా, చాలు ఇకలే. నాన్న, వీళ్ళు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అందుకే వీళ్ళకి ఇలా బుద్ధి చెప్తున్నాను. తగ్గట్టుగా చేస్తున్నాను కదా నాన్న. ప్రియా, నువ్వు చేస్తున్న తప్పు. పేదవాళ్లైనా ఉన్నవాళ్లైనా అందరూ మనుషులే. ఒక మనిషిని వాళ్ళ బలహీనతల్ని దెప్పి పొడుస్తూ మన అవసరాలు తీర్చుకోవడం శాడిజం అంటారు. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? ఈవిడ మన ఇంట్లో 3 నెలల పాటు పని చేయించుకొని డబ్బులివ్వకుండా, డబ్బులు అడగడానికి ఇంటికి వస్తే కనీసం ఇంటి గేట్లోకి కూడా రానివ్వకుండా తిట్టి పంపించారు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? నీకంతవరకే తెలుసు. ప్రతి పనికి ఒక ఆలోచన ఉంటుంది. ఈవిడికి డబ్బులు ఇస్తూ ఉంటే వీళ్ళ పిల్లల డబ్బులకే అలవాటు పడుతూ వాళ్ళు ఏ పని చేయకుండా తయారవుతున్నారు. ఆ రోజు సరోజ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా కృష్ణ నీకోసం మన ఇంటి దగ్గరికి వచ్చాడు. అతనికి తెలిసేలా చేయడం కోసమే మేమిద్దరం ఇలా నాటకం ఆడాం. వాళ్ళిద్దరిలో మార్పు వస్తుందని అనుకునే లోపే నువ్వు వచ్చి ఇలా దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టావు. సరోజ దగ్గర నుంచి ఏ విషయం తెలియకుండా ఉన్నప్పుడే నాకేదో జరిగుంటుందని అర్థమైంది. కానీ ఇంతలో నువ్వు కనిపించకపోయేసరికి నీ గురించి వెతికే ప్రయత్నంలో వీళ్ళ విషయం మర్చిపోయాను. కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితికి నువ్వే కారణమని అర్థమైంది. అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. మన పరిస్థితిని చూస్తూ మనమేమీ చేయలేమని ఉన్నామే తప్ప ఈ పరిస్థితి నుంచి బయటపడే ఆలోచన చేయలేకపోయాం. ఇక నుంచి ఏదో ఒక పని చేసి నేను కష్టపడి సంపాదిస్తాను. అవునమ్మా, నేను కూడా డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ డబ్బులు తీసుకోవచ్చని వక్ర మార్గంలో ఆలోచించేనే తప్ప సరైన మార్గంలో ఆలోచించలేకపోయాను. ఇక నుంచి నేను కూడా అన్నయ్యతో పాటు కష్టపడి పనిచేసి మన కుటుంబాన్ని చూసుకుంటాను. ఈ మార్పు కోసం మీ అమ్మ కొన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తోంది. నా స్నేహితుడిది ఒక ఫ్యాక్టరీ ఉంది. వాడికి చెప్తాను, మీరిద్దరు అక్కడ పనిచేస్తారా? తప్పకుండా చేస్తామయ్యా. సరే, నేను మాట్లాడి మీకు చెప్తాను అని చెప్పి తన కూతురు అల్లుణ్ణి దీవించి, ప్రియా, డబ్బు ఒక వస్తువు మాత్రమే కాని గుణం ఒక ఆభరణం. నీ దగ్గర ఉన్న డబ్బు చూసుకుని వచ్చిన పొగరు, ఆ పొగరు ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ తక్కువ చేసి చూసేలా చేస్తుంది. కానీ గుణం వీళ్ళ దగ్గర ఉంది. అందుకే కోడలి సంతోషం కోసం చిన్న పిల్లవైనా నీ కాళ్ళు ఒత్తడానికి కూడా వెనకాడలేదు వాళ్ళు. ఇక నుంచైనా నీ పొగరు తగ్గించుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటే నీకే మంచిది. ఇన్ని రోజులు నేను ఏం చేస్తున్నా భరించారు తప్ప నన్నెప్పుడు పల్లెత్తి మాట అనలేదు నాన్న. వీళ్ళెవ్వరూ కూడా మీరొచ్చి చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. వీళ్ళ గొప్పతనం ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటూ అందరితో ప్రేమగా నడుచుకుంటాను నాన్న అని మాటిస్తుంది ప్రియ. అప్పట్నుంచి విష్ణు, కృష్ణ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఇంటికి కావలసిన డబ్బులు ఇస్తూ ఉంటే ఇంట్లో ప్రియా, సీత, సరోజ ఎంతో ప్రేమగా కాలం గడుపుతూ ఉంటారు. చిన్ను, చంటి స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఉండగా పక్కింట్లో ప్రియా పిల్లలు మంచి మంచి బొమ్మలతో ఆడుకుంటూ ఉండడం చూస్తారు. అన్నయ్య, ఆ బొమ్మలు ఎంత బాగున్నాయో కదా, మనం కూడా ఆ బొమ్మలతో ఆడుకుందామా? ఒకసారి మనం పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకు కూడా ఆ బొమ్మలు ఇస్తారేమో అడుగుదామా? లేదు చెల్లి, మనం అలా ఎవరింటికి వెళ్ళకూడదని అమ్మ చెప్పింది కదా. అమ్మకి తెలిస్తే తిడుతుంది. మనం ఇంటికి వెళ్ళి అమ్మని అడుగుదాం పదా. అన్నయ్య, నాకు ఆ బొమ్మలతో ఆడుకోవాలనుంది. ఒక్కసారి వెళ్ళి ఆడుకొని వస్తానన్నయ్య. 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇంకెప్పుడైనా మనం అలాంటి బొమ్మల్ని చూడగలమో లేదో కూడా తెలియదు కదా. ఒకసారి వెళ్ళి వాటిని ముట్టుకొని వస్తాను, ప్లీజ్ అన్నయ్య. వద్దు చెల్లి, అమ్మకు తెలిస్తే ఇద్దరిని తిడుతుంది. పద వెళదాం. వెళ్ళి అమ్మని పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న లాంటి బొమ్మని కొనివ్వమని అడుగుదాం పద. ఆ సరే అన్నయ్య, అమ్మ అలాంటి బొమ్మలు కొనిచ్చే వరకు అడుగుదాం అని ఇద్దరు ఇంటికి వెళ్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన కాసేపటికి కానీ సీత పని నుంచి తిరిగి రాలేదు. సీత చాలా కష్టం చేసి ఇంటికి తిరిగి వస్తుండగానే చిన్ను తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, నీకు తెలుసా, ఈ రోజు స్కూల్ నుంచి వస్తుంటే తమ్ముడు వాళ్ళు చాలా రకాల అందమైన బొమ్మలతో ఆడుకుంటున్నారు. నాకు కూడా వాటితో ఆడుకోవాలని ఎంతో ఆశగా అనిపించిందమ్మా. కానీ అన్నయ్య వద్దని తీసుకొని వచ్చాడు. అవునమ్మా, వాళ్ళు మన పిన్ని వాళ్ళే కదా, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళకూడదని అంటావు. ఎందుకమ్మా? వెళ్తే ఏమవుతుంది? వెళ్ళొద్దని చెప్పాను కదా, వెళ్ళకండి అంతే. మీరు రోజు స్కూల్కి వెళ్తున్నారు,
అక్కడ మీరు మంచిగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. చాలా పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం తెచ్చుకున్నారనుకో, ఇదిగో ఇలా నాలా 10 నాలో ఒళ్ళంతా హోనమయ్యేలా పని చేయాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటే మీకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవచ్చురా. నా పిల్లలు బంగారం కదా, బాగా చదువుకుంటారు కదా. బాగా చదువుకుంటామమ్మా. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటామమ్మా. సీత వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకొని ఉన్న పరిస్థితి గురించి ఆలోచిస్తూనే వంట చేయడానికి వెళ్తుంది. అయ్యో, ఇంట్లో అన్నీ నిండుకున్నాయే, ఇప్పుడు పిల్లలకి తినడానికి ఏం పెట్టాలో ఏమో అర్థం కావడం లేదే. కనీసం పిల్లలకి సరిగ్గా తిండి కూడా పెట్టలేని నాలాంటి తల్లి ఉన్నా వృధానే కదా. దేవుడా, ఎందుకయ్యా నా పిల్లల్ని కూడా ఇంత కష్టపెడుతున్నావు? కష్టాలని నాకివ్వు, కానీ వాళ్ళపై కాస్త జాలి చూపించొచ్చు కదా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా సీత స్నేహితురాలైన యమున వస్తుంది. యమున, నువ్వేంటే ఇలా వచ్చావు? నీకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు గుర్తున్నాయి, కానీ పరిస్థితులు బాగోలేవే. ఇంట్లో సామాన్లన్నీ కూడా నిండుకున్నాయి. నేనే నీ దగ్గరకు వచ్చి ఈ ఒక్కసారికి సాయం ఏమైనా చేయగలవేమో అని అడగాలనుకున్నాను. ఇంతలో నువ్వే ఇలా. సీత, నీ పరిస్థితులు నన్ను సహాయం అడగడానికున్నా నేను నీకు సహాయం చేసే పరిస్థితుల్లో లేను. నా భర్తకు తెలియకుండా నేను నీకు డబ్బులు ఇచ్చాను, కానీ ఈ రోజు ఆయనకు ఆ విషయం తెలిసిపోయింది. ఆయన నా మీద చాలా కోప్పడ్డాడు. నీ ఇంటి పరిస్థితులు నీ ఇల్లు దాటి మా ఇంట్లో గొడవలకు కారణమవుతున్నాయి. కాస్త ఆలోచించు. ఇక ముందు కూడా ఇంత శాంతంగా మాట్లాడే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇక నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది యమున. యమున ఇంతలా మాట్లాడేసిందంటే ఇక నాకు ఈ లోకంలో సహాయం చేసేవారు కూడా ఎవరూ లేరు. ఇక మిగిలిన ఏకైక అవకాశం నా తోటి కోడలు మాత్రమే. కానీ తన ఇంటికి వెళ్తే అవమాన భారం తప్పదు. పిల్లల ఆకల నా ఆత్మాభిమానమా అంటే ఆకలి ముందు ఆత్మాభిమానం కవ్వొత్తిలా కరిగిపోక తప్పదు. ఎలాగైతేనేమి వెళ్తాను, తప్పదు అని అనుకుని తన తోటి కోడలు ప్రియ చాలా ధనవంతురాలు అవడంతో తన్ని సహాయం అడగడానికి వెళ్తుంది సీత. సీత నెమ్మదిగా ఇంట్లోకి రావడం చూసిన ప్రియ ఎలాగైనా తనని అవమానించాలనుకొని తానెవరో గుర్తుపట్టనట్టుగా, రత్నమ్మ, ఈ బిచ్చగాళ్ళకి పని పాట లేకుండా పోతుంది. నేరుగా ఇంటి గడప వరకు వచ్చేస్తున్నారు. నిన్న మొన్న మిగిలిపోయిన ఫుడ్ ఏదైనా ఉంటే వాళ్ళ మొహానేసి పంపించు, లేదంటే నేరుగా ఇంట్లోకే వచ్చేలా ఉన్నారు. ప్రియా, నేను సీతని, నీతో కొంచెం పనుండొచ్చాను. అయ్యో అక్క, నువ్వా? చీకటి పడుతుంది కదా, సరిగా కనిపించక బెచ్చగాళ్ళేమో అనుకున్నాను. ఏమనుకోకక్క. అయినా నువ్వేమనుకోవులే అక్క, నాకు తెలుసు. సరే, ఏంటో నాతో పని అది చెప్పక్క. అవతల నాకు బోలెడు పనులున్నాయి. పిల్లలు బాగున్నారా? పెద్ద స్కూల్లో చదువుతున్నారు. టైంకి అన్ని వాళ్ళ ముందుకు వచ్చే ఏర్పాట్లు నేను చేస్తాను. డబ్బు కొదవలేదు కదక్క, అంత బాగానే ఉంటుంది. పాపం నీ పిల్లలే మరి ఊర్లో ఉన్న 10 మంది కూడా లేని ఏదో ఉచితంగా చదువు చెప్పే స్కూల్కి పోతున్నారట కదా పాపం. అయినా నువ్వేం చేస్తావులే, నీ పరిస్థితులు అలాంటివి. దరిద్రానికి నువ్వు ఉదాహరణలాగా మిగిలిపోయావు. సరే, పనేంటో చెప్పక్క అని చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ప్రియా. అంటే ఇంట్లో కొన్ని అవసరాలున్నాయి, కాస్త డబ్బేదైనా సహాయం చేస్తే 1 నెల రోజుల్లో తీర్చేస్తా, కాదనువు కదా? ఏంటక్క, నెల రోజుల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తావా? ఎలా ఇచ్చేస్తావు? నువ్వు చేసే కూలి పనికి పూట గడవడమే కష్టం. అప్పు తీర్చేంత డబ్బు వస్తుందా? అప్పు నువ్వు ఎలాగో తీర్చలేవులే గాని ఒక పని చెయ్యి. ఇంట్లో ఒక పని మనిషి పని చేయడం మానేసింది, నువ్వు తన స్థానంలో పని మనిషిగా రా. నీ కష్టమేమి ముంచుకోలే. ఆ పని మనిషికి ఇచ్చిన దానికంటే 100-50 ఎక్కువే ఇస్తాలే. ఏమంటావు? అయినా కాదనేంత అవకాశం నీకు లేదుగా. సరే ప్రియా, అలాగే నీ ఇంట్లో పని చేస్తాను. రేపటి నుంచి వస్తాను, కానీ ఈ రోజు కాస్త డబ్బు ఇప్పించగలవా అని సీత దీనంగా అడుగుతుంది. ప్రియా సీత ఒప్పుకోవడంతో సంతోషించి కొంత డబ్బు తీసుకొని వచ్చి తన చేతిలో పెడుతుంది. సీత ఆ డబ్బులతో ఒక చిన్న బొమ్మతో పాటు తినడానికి కావలసిన ఆహారం తీసుకొని ఇంటికి వెళ్తుంది. తన పిల్లలకు కడుపు నిండా ఆహారం తినిపించి తాను తీసుకొచ్చిన బొమ్మ ఇస్తుంది. అమ్మా, ఇంత చిన్న బొమ్మనా? నాకు చాలా పెద్ద బొమ్మ కావాలి. ఇంత చిన్న బొమ్మ నాకు వద్దు. ఇప్పుడు దీంతో ఆడుకో తల్లి, కొద్ది రోజులు పోయాక పెద్ద బొమ్మ కొనుక్కుందాం. నువ్వెప్పుడు ఇలాగే చెప్తావమ్మా, కానీ ఆ కొద్ది రోజులు ఎప్పటికీ రావు.
బొమ్మ కొనివ్వలేవు అని అలిగి వెళ్ళిపోతుంది. సీత రాత్రంతా తన కూతురు మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఉదయాన్నే ప్రియా ఇంటికి పనిచేయడానికి వెళ్తుంది. ఏదిగో సీత, ఈరోజు సాయంత్రం ఇంటికి అతిథులు వస్తున్నారు. నా గది మాత్రమే కాకుండా ఇల్లంతా శుభ్రం చేసి ఉంచు. వాళ్ళు వచ్చే సమయానికి ఇల్లు శుభ్రంగా లేకపోతే బాగుంటది కదా. ఇక ఆలస్యం చేయకుండా పని కానివ్వు అని అనగానే సీత మారు మాట్లాడకుండా పని చేయడం మొదలు పెడుతుంది. సాయంత్రానికి అతిథులు వచ్చే సమయానికల్లా ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతుంది. ఈ సీత ఏంటి నేను ఎన్ని మాటలన్నా మారు మాట్లాడకుండా ఉంటుంది? అక్క కాకుండా సీత అని పిలిచినా కూడా కనీసం మోహంలో మార్పు కూడా లేదు. ఓ పని చేస్తా, అతిథులు వచ్చాక వాళ్ళ ముందు తను అవమానిస్తే అప్పుడు నాకు కొంత తృప్తిగా ఉంటుంది అని అనుకుంటుంది. అనుకున్నట్లుగానే కాసేపటికి అతిథులు వస్తారు. వాళ్ళతో పలకరింపులైపోయాక ప్రియ చాలా కోపంగా అరుస్తూ, ఏయ్ సీత, ఇలా రావే. నా గది శుభ్రం చేయమని నీకు పని చెప్తే నా బీరువాలో ఉన్న డబ్బు నగలు కాజేస్తావా? మర్యాదగా ఎక్కడ దాచావో చెప్పు, లేదంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తా. మర్యాదగా చెబుతావా లేదా? ప్రియా, నీ నగల డబ్బుతో నాకేంటి పని? ప్రియా కాదు, అమ్మగారు అని పిలువు. నా ఇంట్లో పని మనిషివి, నన్నే పేరు పెట్టి పిలుస్తావా? క్షమించండి అమ్మగారు, నేను పరుల సొమ్ముకు ఆశపడేదాన్ని కాదు. అలా పడేదాన్ని అయితే నాకు ఇంతటి దుస్థితి ఎందుకుంటుంది? మీ నగలకి డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఇలా అమాయకంగా నటించిన వాళ్ళే అసలు దొంగలు అని ప్రియా అరుస్తూ ఉండగా అతిథుల్లో సుధాకర్ అనే వ్యక్తి ముందుకొచ్చి, ఏంటి పెద్ద, నా ఇంట్లో పని మనిషితో నేను ఎలాగైనా మాట్లాడతా. అయినా దొంగతనం చేసిన ఇది పెద్ద మనిషి ఏంటి? నోరు అదుపులో పెట్టుకో ప్రియా. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఒక రకంగా దేన్ని చూసుకుని విర్రవేగుతున్నావో ఈ ఆస్తి నీకు రావడానికి సీతే కారణం. కానీ ఏనాడు తను ఆ మాట చెప్పుకోలేదు. ఎందుకంటే తన గొప్పతనమే దానికి కారణం. మీ అత్తమామలు చనిపోయిన తర్వాత ఆస్తి పంపకాలు జరుగుతున్నప్పుడు నీ పరిస్థితి గురించి, నీ గురించి తనకు తెలుసు కాబట్టే నీకు ఆస్తి లేకపోతే ఏ ఒక్కరు నీ మొహం కూడా చూడరు అని తనకు రావాల్సిన ఆస్తిని కూడా నీకు ఇచ్చింది సీత. తన పిల్లలు అంతలా కష్టపడుతున్నా కూడా కనీసం ఎప్పుడూ కూడా నీ దగ్గర రూపాయి ఆశించలేదు. అది తన సంస్కారం. అలాంటి సీతని ఇలా అవమానించడం అస్సలు పద్ధతి కాదు. నిజంగా నాకు ఇదంతా తెలీదు. నిన్ను డబ్బు లేదని, నిన్నేమన్నా నువ్వు తిరిగి మాట్లాడవని, నిన్ను అవమానించాలని అనుకున్నాను. కానీ అది నా అసమర్థత కాదు, నీ గొప్పతనమని ఈ రోజే తెలిసింది. అక్క, ఈ రోజు నుంచి నువ్వు కూడా నాతో పాటే ఇదే ఇంట్లో నాతో సమానంగా ఉండిపో అక్క. లేదు ప్రియా, నాకు నా పిల్లలకు ఇప్పుడున్న ఇల్లే బాగా అలవాటైంది. ఒక చిన్న సహాయం చేస్తావా? కూలి పనులు చేస్తూ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి కాస్త డబ్బు సహాయం చేయగలవా? సర్దుబాటు అవగానే తిరిగిచ్చేస్తాను. ఈ ఆస్తి నీదే అక్క, ఎంత కావాలో చెప్పు, ఇట్టే ఇచ్చేస్తాను. సీత, నీ బాధ నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నేను నడిపిన బట్టల దుకాణం నా శక్తి సామర్థ్యాలు సరిపోక మూసివేయాలని అనుకుంటున్నాను. నీకు పర్వాలేదు అనుకుంటే నా బట్టల దుకాణం నువ్వు నడిపించుకోవచ్చు. అలాగే బాబాయ్, రేపటి నుంచే నేను పని మొదలు పెడతాను అని అంటుంది సీత. తర్వాతి రోజు నుంచి సీత సుధాకర్ బట్టల దుకాణం నడుపుకుంటూ ఉంటుంది. ప్రియా కూడా కుదిరినప్పుడల్లా సీతకి సహాయంగా బట్టల దుకాణంలో పనిచేస్తూ సీత పిల్లల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. సీత మరియు ప్రియా పిల్లలు కూడా ధనిక పేద తారతమ్యాలు లేకుండా ఎంతో స్నేహంగా ఉంటారు.